ఈరోజు మన టాపిక్ వచ్చేసి కుల్ల ఎట్లా కుట్టాలనో చూపిస్తాను చూడండి. కుల్ల అంటే అన్నీ ఒకే రకంగా ఉండవి, రకరకాలుగా ఉంటాయి. చిన్నపిల్లలకు 21 రోజు పిల్లలకు, 6 నెలల పిల్లలకు, 3 నెలల పిల్లలకు ఉంటాయి. ఇంతకుముందు కుల్లలు చూపించాను కానీ ఒక్కొక్కటే చూపించాను, ఎట్లా కుట్టాలనో చూపిస్తాను. ఇది 21 రోజు పాపది. ఈ కుల్ల 21 రోజు పాపది. ఈ కుల్ల 3 నెలల పాపది. ఇప్పుడు నేను కుట్టేది 6-7 నెలల పాపది. ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనం ఎన్ని ఇంచులు తీసుకోవాలో చూపిస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎంత ఇది ఇప్పుడు 8 ఇంచులు తీసుకున్నాను వెడల్పు. లైనింగ్ క్లాత్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే 1 ఇంచు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉండాలి, లైనింగ్ క్లాత్ ఇంచు తక్కువ ఉండాలి. లైనింగ్ క్లాత్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎడల్పు కొలత తీశాను. పొడవు వచ్చేసి మనము మామూలుగా చిన్నపిల్లలకు 3 నెలల పిల్లలకు అయితే మీటర్ పొడవు తీసుకోవాలి. నేను 6-7 నెలల పిల్లలకు సంవత్సరం వరకు కూడా కడతారు కొంతమంది. 1.5 మీటర్ పొడవు తీసుకున్నాను. 2 మడతల్లో పెట్టి కొలత టేప్తో కొలత తీస్తే 23 ఇంచులు వచ్చింది. అంత వెడల్పు తీసుకున్నాను. 23 అంటే 23 ఎన్ని అవుతుంది? 46 ఇంచులు పొడవు తీసుకున్నాను. వెడల్పు 8 ఇంచులు, 7 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. కానీ అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ రూపంలో తెలియచేయడం చేస్తలేరు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎట్లుంది, ఎట్లా కుట్టాను అని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఇది కోర్ ఉంటుంది కదా, మడత పెట్టే అవసరం లేదు. కోరు లేకుంటే మనం మడత పెట్టి కుట్టుకోవాలి సన్నం సైడుకు. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఇంచు తక్కువ చేసి లైనింగు క్లాత్ పైన, ఒరిజినల్ క్లాత్ పైన తిరగమల్లకు చూసుకొని ఇంత కొంచెం మడత పెట్టి లోపలికి ఈ విధంగా ఇంచు తక్కువ చూపించాను కదా, ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. మీరు ఎన్ని కామెంట్లు పెడితే అంత కొత్త వీడియోలు తీసి అన్నీ చూపించాలనిపిస్తుంది. అందుకనే మీకు కామెంట్ రూపంలో నాకు ఎట్లున్నా పర్వాలేదు, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను వెంబడే రిప్లై ఇస్తాను. మీకు ఏదన్నా రాకపోయినా మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ తమ్మిన పిల్లలో, చెల్లెల పిల్లలో ఉంటారు కదా, వాళ్ళకు కరెక్ట్గా మీరే కుల్లగుట్టి మీ చేతులతోనే ఇవ్వచ్చు. లాస్ట్ వరకు ఇలా కుట్టు పెట్టుకోవాలి. నేను ఎట్లా పెట్టాను చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ సైడ్కు ఉంటుంది కదా, సైడు 2 లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర మడత పెట్టి ఇట్లా నేను చూపించిన విధంగా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కుట్టు పెట్టానో ఇక్కడ సైడ్ కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని నీట్గా ఇలా కట్ చేసి ఇది కూడా సేమ్ 2 మడతల పెట్టి నీట్గా ఇక్కడ సైడ్ కూడా కుట్టుకోవాలి. నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఒకటే కుట్టు చాలు. లాస్ట్ గట్టి కుట్టు పెడితే సరిపోతుంది. 2 వైపులా కుట్టాను చూడండి. నేను ఎట్లా కుట్టి చూపించానో మీరు కామెంటు, లైకు మర్చిపోకండి. పక్కనున్న బెల్ నొక్కడం, రెడ్ కలర్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మీకు తెలిసో తెలియకనో నాకు తెలియదు కానీ ఎవ్వరు కామెంట్ రూపంలో తెలియచేస్తలేరు, ఎవరు లైక్ కొడతలేరు. ఈ వీడియోకు ఎన్ని లైకులు వస్తాయి, ఎన్ని కామెంట్లు వస్తాయి నేను చూస్తాను. మీకు నేర్పియాలని నాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నా ఛానల్ పోయి చూడండి. మీరు ఈ వీడియో లేదనేది లేదు, కాకపోతే నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మీకు తెలుగులో మీకు నాకు వచ్చిన విధంగా మీకు నేర్పిస్తున్నాను. ఏమనుకోకండి. ఏమైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మనకు 1.5 మీటర్ పొడవు ఉంది కదా, నీట్గా మనకు ఎంత ఒత్తుగైనా కుచ్చులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది గుమ్మడికాయ కుల్ల అంటారు. దగ్గర ఇప్పుడు నేను ఎట్లా పెడుతున్నో చూడండి. ఆ విధంగా నీట్గా మీరు కూడా ఈ విధంగా ఇట్లా మంచి ఒకటి తర్వాత ఒకటి పెట్టి కుట్టు ఉంటుంది కదా, మనం ఫస్ట్ లైనింగ్కి వేసిన కుట్టు ఆ కుట్టు పైనే రావాలి. కుట్టు అటు ఇటు జరగకుండా అన్నీ ఒక్క లెవెల్గా మనం లైనింగ్ ఏడైతే అతుకు పెట్టామో, ఇంచు వదిలిపెట్టి అతుకు పెట్టామో దానిపైన రావాలి కుట్టు.
మనకు నల్లగా ఉంది కాబట్టి సేమ్ కలర్ దారం కాబట్టి కుట్టు కనిపిస్తలేదు. మొత్తం ఇట్లే లాస్ట్ వరకు నీట్గా ఆ కుట్టు పైనే రావాలి. లాస్ట్ వరకు ఆ కుట్టే మనకు గుర్తు. మనం ఏ కుల్ల కుట్టాలన్నా చిన్నపిల్లలకు 6 ఇంచులు, కొంచెం చిన్నపిల్లలకు 7 ఇంచులు, 6 ఇంచులు, ఇది 8 ఇంచులు ఎడల్పు. పొడవు మాత్రం మీటర్ మీద ఎక్కువనే తీసుకోవాలి, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా. ఇప్పుడు చూపించాను కదా, అది ఈ పాదంది టెన్షన్ ఉంటుంది కదా ఒక భాగం, దానికి కొంచెం గంత గ్యాప్ ఉంచి రెండో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే కుల్ల కరెక్ట్ నెత్తికి గుసి ఉంటుంది. మనకు 2 కుట్లు వేస్తే నెత్తికి కరెక్ట్ మనకు కుచ్చులు లేచినట్టు ఉంటాయి. ఒక కుట్టు వేస్తే లేవయి ముందల. ఈ విధంగా రెండో కుట్టు వేసుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఎంత గ్యాప్ ఉంచి రెండో కుట్టు వేయాలి. లైనింగ్ వైపు కనిపిస్తుంది కదా, ఇక్కడ పూలలా కనిపిస్తలేదు. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒకదానిపైన ఒకటి ఒక 6 ఇంచులు 5 ఇంచుల అంతా మనం మొత్తం కుచ్చులు పెడితే 6 ఇంచుల కంటే తక్కువ రావాలి కానీ ఎక్కువ రావద్దు. 6 ఇంచులు చూపిస్తున్నాను. 5 ఇంచులు వస్తే ఇంకా మంచిగా. చూడండి, చిన్నపిల్లలకు 4 ఇంచులు 5 ఇంచులే రావాలి. ఇక్కడ వెనుక భాగం సైడ్ కుచ్చులు ఇవి దగ్గర నేను ఇట్లా పెడుతున్నాను. ఇట్లా దగ్గర చూపిస్తాను చూడండి, ఇట్లా చూపిస్తున్నాను. నేను చూపించే విధంగా మీరు కుల్ల కుట్టితే మీ పిల్లలకు మీరు ఎంత నీట్గా కుట్టుకోవచ్చు. నిండా కుచ్చులు. మన పిల్లలు కుల్ల కడితే ఎంత మంచిగా కొడతారు చూడు. అట్లా ఈ విధంగా నేను మొత్తం కుచ్చులు ఇంతవరకు కుట్టాలి. ఇక్కడ సైడ్ ఎంత వచ్చింది కొలత? 5 ఇంచులు, 5.5 ఇంచులు వచ్చింది. పెద్ద పిల్ల కదా, పెద్ద పాప కాబట్టి 5.5 ఇంచులు వచ్చింది పెద్ద పాప కాబట్టి. చిన్న పాపకైతే 4.5 5 ఇంచులే వస్తుంది. ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా కుట్టి మనకు ఇప్పుడు నేను చూపించే విధంగా ఎట్లా రెడీ అయిందో చూశారు కదా. సునికి ఎంత బాగా కొడుతుంది చూడు. ఈ విధంగా మీరు కూడా ఈ రెండు ఒక దగ్గర పెట్టి ఓపెన్స్ కాడ అట్లా నేను ఎట్లా పెడుతున్నా ఈ విధంగా ఈ రెండు ఒక దగ్గర పెట్టుకొని నేను చూపించినట్టు ఇట్లా రెండు ఒక దగ్గర పెట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. చూపిస్తున్నా చూడండి. ఈ కుట్టు కరెక్ట్ పెట్టుకొని మీకు నీట్గా కుల్ల రావాలి అంటే, కుల్ల అంటేనే ఇట్లా ఇది ఒక దగ్గర రెండు పెట్టి ఇట్లా కుట్టాను. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అవుతుంది. కుట్టినాక ఓల్స్ ఉంది కదా మధ్యలో ఈ ఓల్కు మనకు ఇష్టం ఉన్న క్లాత్ వేసుకోవాలి. మనకి ఏ క్లాత్ ఇష్టం ఉంటే ఆ క్లాత్. నేను మెరూన్ క్లాత్ తీసుకున్నాను. ఎటు 2 ఇంచులు ఉండే విధంగా తీసుకోవాలి. రెండు మడతల ఎటు 2 ఇంచులు. మనకు తెలుస్తుంది కదా ఓల్కి ఎంత అవసరమో. నేను ఎటు 2 ఇంచులు ఉండేటంతా తీసుకున్నాను. 2 మడతలు ఉంది ఇది. ఇప్పుడు ఒక దిక్కు మడత ఉంది కదా, మడత దిక్కు వదిలేసి మడత లేని ఇక్కడ మడత ఉంది కదా, మడత లేని దిక్కు కొంచెం మడత పెట్టి నీట్గా ఓల్కు సరిపడా మనకు రౌండ్గా అయితే రౌండ్గా, డబ్బా షేప్ అయితే డబ్బా షేపు, మనకి ఇష్టం ఉన్న 4 మూలలు అయినా సరే మనకి ఇష్టం ఉన్న షేపులో ఆ ఓల్కు కరెక్ట్ ఓల్కు నీట్గా కుట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టి కుట్టాలి. కుచ్చుల మీదకి ఎక్కువ ఓనియొద్దు. నీట్గా ఓల్కు సరిపడనే కుట్టుకోవాలి. ఓల్కు మనకు కుట్టు ఉంటుంది కదా, కుచ్చులు పెట్టిన కుట్టు దాటనీయకుండా నీట్గా ఇట్లా కుట్టుకోవాలి. రౌండ్గా 2 సార్లు 3 సార్లు ఇట్లా కుట్టు నీట్గా ఇట్లా గట్టిగా ఉండడానికి వేసుకోవాలి. అట్లా నేను 2 రౌండ్లు తిప్పాను. కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అవుతుంది కుల్ల. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ ఏదైతే ఇప్పుడు కుల్ల ఎంత బాగా రెడీ అయింది. 6 నెలలు 7 నెలలు సంవత్సరం వరకు వస్తుంది. ఇది ఇక్కడ పెట్టుకొని మనకు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవు తీసుకోవాలి. 2 ముక్కలు తీసుకోవాలి. 2 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవు. కొంచెం ఇలా మడత పెట్టుకోవాలి. చూపించనుగా ఇట్లా మడత పెట్టి కుట్టుకోవాలి. ఒకసారి ఇక్కడనే మడత పెట్టాలి. వెనుక సైడు ఏం మడత పెట్టే అవసరం లేదు. కుట్టేసుకుంటే సరిపోతుంది. 2 సేమ్ నేను ఇప్పుడు చూపించి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్కి ఏం మడత పెట్టొద్దు. 2 కుట్టినాక ఇట్లా రెడీ అవుతాయి. 2 సేమ్ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని కుట్టింది అక్కడ సైడ్ వదిలేసి కుట్టు లేనిది ఉంటుంది కదా, ఇక్కడ అటాచ్ చేయాలి. 2 సేమ్ అటాచ్ చేయాలి. ఎంత గట్టిగా అటాచ్ చేసుకుంటే మనం ఎంత గట్టి కుట్టు పెట్టుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. పిల్లలకు లైనింగ్ క్లాత్తోనే నాడలు పెట్టాలి. ఎందుకంటే మనకు కడితే ఉతకపోకుండా ఉంటాయి. 2 నాడలు సేమ్ కుట్టుకోవాలి.
కుల్ల ఎలా కుట్టడం చూపించానో, ఏ నెల పాపకు ఎట్లా చూపించాలనో ఆ విధంగా చూపించాను. ముందైతే ఓన్లీ కుల్ల కుట్టడమే చూపించాను. కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి మన ఛానల్లో కుల్లలు మళ్ళీ చూపిస్తున్నాను. మిషన్ కుట్టడం అంటేనే కొత్త వాళ్ళ గురించి, నేర్చుకునే వాళ్ళ గురించి కదా. నా ఛానల్లో చూసి మంచిగా నేర్చుకుంటారని, మీ అక్క పిల్లకు, చెల్లెల పిల్లలకు, తమ్మిన పిల్లలకు మీ ఇంట్లో మిషన్ ఉంటే చాలు, క్లాత్ మన ఇష్టం ఉన్న క్లాత్ తీసుకొని ఇష్టమున్నన్ని కుచ్చులు పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవచ్చు నీట్గా. ఇలా రెడీ అయింది చూశారు కదా. అది 6 నెలల పాపది, ఇది నెల పాపది. 21 రోజు అంటే నెలనే కదా. ఇది 3 నెలల పాపది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్.